కడప జిల్లా ప్రొద్దుటూరులోని నంగనూరుపల్లిలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రొద్దుటూరు డిపోలో ఏఎస్ఐగా పనిచేస్తున్న భైరగాని మునయ్య అనే వ్యక్తి ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. సుమారు 25 తులాల బంగారం, 2 లక్షల రూపాయలు డాక్యుమెంట్లని దొంగిలించారు. అనంతరం ఇల్లంతా కారం పొడి చల్లి వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బయలుదేరి బస్టాండ్కి పోయి ట్రావెల్స్లో బెంగళూరు చేరుకొని అక్కడ మా కుమారుడు కోడలు మనవల దగ్గర ఉండి తిరిగి మళ్ళీ సోమవారం నైట్ బయలుదేరి మంగళవారం ఉదయం 4:45 గంటలకు ఇంట్లోకి వచ్చినాం. వచ్చిన తర్వాత డోర్ తీస్తే ఇల్లంతా కారం పొడి చల్లినది. అన్నీ చూసుకుంటా పోతే బీరువాలు పగలగొట్టారు. 2 బీరువాలు పగలగొట్టి అందులో బంగారు లేదు, నగదు లేదు. ఆ దొడ్డి వాకిలి మాత్రం కట్ చేసినారు. ఎట్లా వచ్చినారు